నేను రక్షితారెడ్డి. ఇంతకుముందు మనం 'బిగ్ బాస్'లో చూసాం. దానికన్నా ముందు సీరియల్స్‌లో మనల్ని మెప్పించి ప్రతి ఇంటిలో వాళ్ళ కొడుకులాగా అనిపించాడు మన అమర్‌దీప్. ఈసారి 'సుమతి శతకం' ద్వారా మనతో వచ్చారు. ఇప్పటికే టీజర్‌తో అందరిని కూడా అలరించేశారు. సో, సినిమాలో ఇంకేమి చూపించాలనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో, హాయ్ అమర్‌దీప్ గారు అండ్ మూవీ టీమ్ అందరికీ. సో, 'సుమతి శతకం' అప్పట్లో మనం విన్న 'సుమతి శతకాన్ని' చూస్తామా? లేదా కొత్తగా ఏదైనా చూపించబోతున్నారా? ఓకే. సో, ఏంటి మూవీలో డెప్త్ గానీ, స్టోరీ కానీ? స్టోరీ పాయింట్ నేను రివీల్ చేయలేను కానీ ట్రైలర్ వచ్చే వరకు. సో, కొన్ని ఇంపార్టెంట్ పాత్రలతో కలిపి అందులో మా జేడీవి గారితో సో ఒక స్టోరీలో ఒక ఇంపార్టెంట్ పాత్రలు కొన్ని ఉన్నాయి. ఒక హీరో ఉంటాడు, ఒక కమెడియన్ లాగా మన సపోర్టింగ్ తేజ ఉంటారు, సుమతి ఉంటుంది. సో సుమతియే మెయిన్ కదా. సో ఆవిడ వల్ల నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, నా వల్ల వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, వీళ్ళ వల్ల నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాను, ఈవిని ఎలా పెళ్లి చేసుకున్నాను అనేదే ఈ కథ. ఓకే. సో టీజర్లో చూసినప్పుడు జిడివి గారి కామెడీ టైమింగ్ కూడా మేము చూసేసాము. సో మెయిన్గా టేస్టీ తేజ గారు, మీరు కూడా కామెడీ యాంగిల్ మేము ఆల్రెడీ చాలా వాటిలో చూసేసాము. సో ముగ్గురితో ఒక బ్లాస్ట్లో కనిపించబోతుందా మరి కామెడీ సెన్స్? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మీకు చెప్పాలంటే కామెడీ సీన్స్ అంటే డివైడ్ చేసి మాట్లాడుకోవడం కాదు కానండి, ఒక విలేజ్లో వెళ్ళి మన కెమెరా పక్కన పెట్టేసి రికార్డ్ చేస్తే ఎలా ఉంటుందో అంత లైవ్లీగా ఉంటుంది. అదైతే ప్రామిస్ చేయగలండి. అంటే ఇందులో అన్నీ ఉన్నాయండి. కామెడీ ఖచ్చితంగా కామెడీ ఉంది, కామెడీతో పాటు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్ట్ చేయని ఒక మంచి స్టోరీ కూడా ఉంది. మన విలేజ్ వాతావరణం, మన కల్చర్ కూడా ఇందులో పార్ట్ అవుతుంది. చూసాం విలేజ్ బ్యాక్ డ్రాప్ కూడా. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో పాటు కల్చర్ విషయాలు కూడా కొన్ని వస్తుంటాయి. అది మీరు నెక్స్ట్ ట్రైలర్ లో చూస్తారు. అంటే ఇక్కడ కామెడీ సిచ్యువేషన్ ని బట్టి వస్తుందా లేకపోతే న్యాచురల్ గా వస్తుందా? అంతే, కథ బట్టి అండి, సీన్స్ కథ బట్టి అంతే. అంటే ఇక్కడ కామెడీ చెయ్యాలి పెట్టాలని కాదు, అనుకున్న కంటెంట్ అలా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది కామెడీ క్రియేట్ అయ్యింది. సో అమర్దీప్ గారు, మెయిన్లీ చెప్పాలి అంటే మీకు బిగ్ బాస్లో ఎంత పాజిటివిటీ వచ్చిందో అంతే నెగిటివిటీ వచ్చింది. సో దాన్ని ఎలా ఫేస్ చేశారు? దాని తర్వాత మీరు చేసిన ప్రాజెక్ట్స్కి అది ఎలా ఇంపాక్ట్ అయ్యింది? ఆ ఇంపాక్ట్ ఏం లేదండి, నచ్చేవాడు నచ్చుతాను. అంటే పాజిటివిటీ కూడా నెగిటివిటీ రెండు. అదే చెప్తున్నా. ఇప్పుడు నన్ను ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు, నేను నచ్చిన వాళ్ళు నన్ను ఆబ్వియస్లీ తిట్టుకుంటూ ఉంటారు, నన్ను ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ పబ్లిసిటీ కూడా నాకు పబ్లిసిటీయే, ఈ పబ్లిసిటీ కూడా నాకు పబ్లిసిటీయే, ఏదైనా పబ్లిసిటీయే. నేను నెగిటివ్గా నేను బయటకు వచ్చి కొద్ది రోజులు, ఒక 2-3 రోజులు ఏమో మహా అంటే బాధపడింటానేమో. ఆ తర్వాత నేను బాధపడతా కూర్చుంటే నా జీవితం అక్కడే ఆగిపోతుంది. నేను ఏం చేయగలను అనుకున్నాను, ఎలా చేయగలను అనుకున్నాను. సో చాలా వరకు టైం తీసుకొని ఎక్కడ ఎలా కొట్టాలో అలా మెల్లగా ప్లాన్ చేసుకొని ముందుకు వచ్చి అందులో చేస్తారండి. అందులో డెఫినెట్గా అంటే ఆ ఎనర్జీ కానీ, కామెడీ టైమింగ్ విషయాలు మీరు ఎంత కామెడీ అన్నట్టుగా అది కానీ, ఫైట్స్ కానీ, ఆయన మెయిన్ ప్లస్ పాయింట్ డ్యాన్స్, మనందరికీ తెలుసు, డ్యాన్స్ ఎరగొట్టేస్తారు. దానికి తగ్గట్టుగా సాంగ్స్ కూడా అలా వచ్చినాయి. అవి కూడా కంటెంట్తో పాటు వెళ్ళేవి, అంటే ప్రత్యేకించి సాంగ్ అన్నట్టు కాకుండా అది అక్కడ ఊర్లో జరుగుతున్న దానిలాగే ఉంటుంది మనకి. సో అందులో డ్యాన్స్ విషయం తెలిసిందే కదా. నాకు తెలిసి ఈ సినిమాతో అందరికీ నచ్చుతారు అని చెప్పేసి ఆల్రెడీ నచ్చేసారు కదా. సాంగ్స్ అంటే అందరికీ సినిమా బాగుంటే సాంగ్స్ బాగుంటే సినిమా బాగోదు, సినిమాలో కామెడీ లేకపోతే సస్పెన్స్ లేదు, సస్పెన్స్ లేకపోతే అరే ఈ పాయింట్ లేదు అనేది కాకోకుండా నీట్గా ఏది కావాలో అది కుదిరించి సాంగ్స్ మాత్రం మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే. స్టోరీ సెలెక్షన్ ఎలా అనిపించింది? అంటే విన్నప్పుడు నరేషన్లో కానీ, అది విన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలని, అంటే ఈ స్టోరీ మనం చేయొచ్చు అనేది ఎక్కడ అనిపించిందా మీకు? సినిమా ఫస్ట్ హాఫ్ విన్నప్పుడే నాకు జస్ట్ ఇది నేను చేయాలి అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా మనలో ఉండే ఒక క్యారెక్టర్ని, ఒక చిలిపితనాన్ని తీసుకుండే ఒక క్యారెక్టర్, వాడి పని వాడు చేసుకుంటూ, వాడి ప్రాబ్లమ్స్ వాడు ఎత్తుక్కుంటూ, వాడి కొంప, వాడి గోడు, వాడి పంచాయతీ అంతలో ఉండే ఒక వ్యక్తికి సంబంధించిన ఇది. ఊర్లో అందరితో మంచిగా ఉంటూ 10 మందితో మాట్లాడుకుంటూ కలుపుబోయే తనంతో ఉండే ఒక క్యారెక్టరే కృష్ణ క్యారెక్టర్. ఓకే. సో అందుకని నేను ఇమీడియట్గా విన్నప్పుడు నాకు యూజ్ అవుతుంది, దీంట్లో నేను ఇంకా నా 100% తీసి పెట్టగలను అనే నమ్మకం కలిగింది అందుకే. ఓకే. సో మీరు సీరియల్స్ చేసినప్పుడు ప్రతి ఇంట్లో ఒక అబ్బాయి అయిపోయారు
చెప్పాలి అంటే. సో సీరియల్ అనేది ఎంతవరకు యూజ్ అయింది మీకు? బిగ్ బాస్ అనేది ఎంతవరకు యూజ్ అయింది మీకు? సీరియల్ ఆబ్వియస్లీ నా కెరీర్. నేను ఈరోజు మీ అందరికీ మరి తెలిసాను. మీరే అంటున్నారు మీ ఇంట్లో అబ్బాయి అయిపోయారని మీరు అంటున్నారు కాబట్టి నేను ఆ సీరియల్ వల్లే నేను పైకి వచ్చాను ఆబ్వియస్లీ. అండ్ బిగ్ బాస్ వల్ల ఏంటంటే ఇంకొద్దిగా రీచబిలిటీ అయ్యాను. అక్కడ వచ్చిన నేమ్ అండ్ ఫేమ్ని ఈ సీరియల్లో ఉండే ఫేమ్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకొని మరీ మీ ఇంటి అబ్బాయిలాగా మరీ మీ ముందుకు వచ్చాను. సో అక్కడ రామాగా వచ్చాను, ఇక్కడ కృష్ణగా మరీ మీ ఇంట్లో అబ్బాయిలాగానే వచ్చాను. ఓకే. సో టేస్టీ తేజ, జనరల్గా టేస్టీ తేజ అది మీది కాంబినేషన్ చూస్తుంటేనే చాలా హైప్లో ఉంటుంది. సో ఇప్పుడు సినిమాలో మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? అయ్యో అది హిలేరియస్గా ఉంటుందండి. నాతో ఒకటే కాదు, వీళ్ళందరితోనూ మిక్స్డ్ ఉంటాడు ఆడు, మొత్తం అందరితోనూ ఉంది ఆడికి. నాది వాడిది బేసిక్ సీక్వెన్స్ అన్ని ఈ వీడియోతో ఉంటాయి, వాడి సీక్వెన్స్ మొత్తం వీళ్ళతో ఉంటది. సో ఫ్లట్టింగ్ ఏమైనా చేశాడా మీతో కూడా బయట కనిపించినట్టుగానే? ఇప్పుడు తేజానా ఆడు చేస్తూనే ఉంటాడు, ఆడు చేస్తూనే ఉంటాడు. ఓకే. సో ఏ సినిమాకైనా కానీ ఫస్ట్ ఇప్పుడు బాగా యూజ్ అయ్యేది హుక్ స్టెప్. రీసెంట్గా నేను ఇప్పుడే చూసాను జస్ట్ హుక్ స్టెప్ మీది. సో ఎలా ఉంది మీకు అమర్దీప్ గారు అంటే ఒక డాన్సర్గా? అమర్దీప్ గారు ఆల్మోస్ట్ మనందరికీ డాన్సర్గా తెలుసు, మీకు ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? బేసికలీ అమర్ సార్తో చాలా వర్క్ చేశాను. సో అన్నీ దాంట్లో వర్క్ చేశాను. కానీ అకార్డింగ్ టు ద మూవీ 70mm వర్క్ చేయడం అంటే చాలా డిఫరెంట్. సో నేను కూడా మూవీ బ్యాక్గ్రౌండ్ నుంచే. సో ఇక్కడ ఈ ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ మూవీ చేశానంటే అమర్ సార్దే. సో ఇట్స్ 70mm. సో అందులో డిఫరెన్స్ అంటే ఆయనతో వర్క్ చేయడం ప్రతిసారి డిఫరెంట్గానే ఉంటుంది సాంగ్ని బట్టి. సో ఓకే, అందరూ అనుకుంటారు మంచి డాన్స్ వస్తారు, చాలా బాగా డాన్స్ చేస్తారు, ఏదో ఒకటి డిఫికల్టీ ఇచ్చేద్దాము అలా ఉంటుంది. కానీ ఈ సాంగ్ని మేము మూవీ పరంగా ఎలా కాన్సెప్ట్లో బేస్డ్ పట్టి ఆ స్టెప్స్ ఇచ్చాము, ఏదో పెట్టడానికి పెట్టలే. సో ఆ ఫస్ట్ వచ్చిన సాంగ్ కూడా చాలా చాలా స్వీట్ ఉంటుంది, క్యూట్ ఉంటుంది, ట్రెడిషనల్ కొంచెం అలా. సో ఆ ప్యాటర్న్లోనూ ఇలా నిస్సగా సో ఆ ప్యాటర్న్ అనేది పెట్టాము. ఓకే, మంచి డాన్సర్, ఏదో డిఫికల్టీ ఇద్దామని అలా ఏం లేదు. సో నాకైతే చాలా నచ్చింది. సో ఐఎమ్ లక్కీ టు. అంటే ఈజీ అనిపించిందా లేకపోతే కష్టం అనిపించిందా? అంటే కొన్ని దగ్గర వింటాం కదా, నాకు ఎప్పుడు కష్టం అనిపించేది ఆయనతో వర్క్ చేయడం. ఎందుకంటే ఆయన స్టైల్ ఏంటో బేసికలీ రిహర్సల్స్ కూడా అంత మనం చేయలేము. నేను బేసికలీ ఆయనతో అంత రిహర్సల్స్ చేయను. సో ఐ నో హిస్ స్టైల్, ద వే హౌ హీ డస్. అండ్ ఒక్కసారి చూపిస్తే టేక్లో నాకు చేసి పెట్టేస్తాడు అంతే. సో అంటే ఆ బాండింగ్ మాకు అలా ఉంది. సో మీకు అనిపించిందా పోనీ? మీకు అనిపించిందా కష్టం? అంటే పైన ఆల్మోస్ట్ మనకు ఒక 40 degrees ఎండ ఉంటుంది, కింద కాలిపోతూ ఉంటది, అక్కడ ఫ్లోర్ మూమెంట్ చెప్తారు మాస్టర్. ఆయన మూవీ షూట్ అంటే అసలు భయంకరమైన ఎండల్లో చేసాం. ఇంకా కాకినాడ అంటే వాచిపోయింది మా అందరికి. ఆయన హుక్ స్టెప్పులు కన్నా కానీ ఎక్కువ ఉన్నాయి మాకు ఆయనకున్న కష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఆ స్టెప్పులు మీకు సుమతి శతకంలో సుమతి అండ్ శతకం అంటే అమర్కి ఒక 99 మంది ఇది లేరు, సో వీడు ఇదే కనిపిస్తుంది కదా. వీళ్ళ కాంబినేషన్ ఉంటుంది, జేడివి గారు అండ్ మన పంతులు గారు, మహేష్ విట్టాను, మన మిర్చి కిరణ్ గారు, టేస్టీ తేజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో ఉండే సీన్స్ మీరు మామూలుగా నవ్వుకోరు. యాక్చువల్గా చెప్పాలంటే సినిమాలో వచ్చిన ప్రతి క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తాను. అంటే సరదాగా వచ్చి ఒక డైలాగ్ వేసినా అది ఊరికే ఉండదు, అది ఫన్నే. మీకు జనరల్గా వచ్చేలా ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోయి ఆర్టిస్ట్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే అంత పగడ్బందీగా ఉంది స్క్రిప్ట్. ఇందులో ట్రాక్స్, మా ట్రాక్ ఎలా ఉంటుందో వీళ్ళ ట్రాక్ హిలేరియస్ గా ఉంటుంది. ఏదో పెట్టాలన్నట్టు కాదు, అసలు ఎక్కడ చుట్టుకుంది పాయింట్, ఎవరు చుట్టుకుందిరా అంటే వీళ్ళు చుట్టిన పాయింటే అదంతా. వీళ్ళు పెట్టిన పంచాయతీ, నేను తెచ్చిన పంచాయతీ ఎలా ఉంటుంది అనేది సినిమా. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ లేకపోతే ఆల్మోస్ట్ కృష్ణకి స్టోరీ లేదు. ఈ క్యారెక్టర్ లేదు. బామ్మగారి దగ్గర నుంచి మా బామ్మ మొదలెట్టిన పంచాయతీ అది తిరిగి 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 ఊరికి నిప్పంటుకుంది అన్నట్టుగా ఉంటుంది. సో సినిమాల క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి ఎంత సింక్ అయ్యి ఉంది అసలు? అంటే దాంట్లో చూపించే అంత సాఫ్టిష్ క్యారెక్టర్ అయితే మరైతే నేనైతే కాదు. ఓకే అని, బట్ ఐ లవ్ ద హ్యూమర్. ఒకటైతే మ్యాచ్ అవుతుంది ఎనర్జీ. సినిమాలో ఎలా ఉన్నారో బయట ఎప్పుడు కూడా అంటే నేను చూడలేదు ఒక నీరసంగా ఎట్లా ఉంటాం అంటే దెబ్బలు అవి తగిలినాయి షూట్లు అట్లో కూడా నైట్ 3 అలా అయిపోయేది.
ఫైట్ సీన్ అయితే ఆల్మోస్ట్ 3-4 వరకు చేసిన. అప్పుడు కూడా అంటే సరే రెస్ట్ ఇప్పుడు షార్ట్ గ్యాప్లో కూర్చుంటాం కదా, అప్పుడు కూడా ఏదో మాట్లాడుతున్నాయి అలా యాక్టివ్గా ఉండేవారు. ఏంటి మాకు నిద్ర చేసి కళ్ళు అరవైపు అలా ఉండేవాళ్ళు. ఏంటి మనిషి ఏంటి ఎంత అంటే కాసేపు రిలాక్స్ అవ్వచ్చు కదా, అక్కడ అవన్నీ అవుతుంటే రిలాక్స్ అయ్యారు కదా, మా దగ్గరికి వచ్చి మాట్లాడుతుండేవారు అలాగే. సాంగ్ షూట్ చేసి ఆ రోజు నైట్ ఫైట్ సీన్ అయింది. హ్యాండ్ ఏదో కూడా బాగాలేదు, షోల్డర్ దగ్గర కూడా అసలు. సో బేసికలీ ఇందులో 3 సాంగ్స్ ఉన్నాయండి. ఒకటి కొంచెం డాన్స్ సాంగ్, ఒకటి టైటిల్లో ఓకే అందరు చూస్తున్నారు అమర్ సార్ డాన్స్ చేస్తున్నారని, కానీ మేడం కూడా చాలా చాలా బాగా చేసింది టైటిల్ సాంగ్. అందులో ఇంకొకటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది, అది ట్రైలర్లో వస్తుందండి. సో అంటే అంత క్యూట్ చూస్తున్నారు కదా, శైలు గారు ఇంత క్యూట్గా ఉన్నారు మూవీలో, కానీ ఆ సైడ్ అంతవరకే. ఆ సైడ్ మీరు ట్రైలర్లో చూస్తారు, చాలా అగ్రెసివ్గా డిఫరెంట్గా. అంటే డాన్స్లో కొంచెం టచ్ తక్కువ ఉంది, కానీ మాకు ఉన్న టైంలో అమ్మాయి చాలా బాగా చేసింది. అంటే ఆ స్టైలే ఒక ఫ్రెష్ డాన్సర్స్ కి ఇవ్వడం చాలా డిఫికల్ట్. అది ఆ థాటే చాలా డిఫికల్ట్. వైబ్ తో మ్యాచ్ అయిపోయింది మీతో కూడా. సో డిఫికల్ట్, కానీ వన్ డే రిహర్సల్ చేసాం మేము దానికి. అండ్ మీరు చూస్తారు షీ కిల్డ్ ఇట్. ఒక్కటైతే పసుపు కుంకుమ ఒక ఫీల్ ఉంది, ఆ ఫీల్ అయితే అవుట్ స్టాండింగ్. షీ గేవ్ లైక్ ఆ యాటిట్యూడ్, అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. సో నేను దానికోసం ఎక్సైటెడ్ ఉన్నా చాలా. ఓకే, సో మీరు రవితేజ అభిమాని అని అందరికీ తెలిసిందే, మరి ఆయన దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు అసలు? కష్టపడడం. ఎంత పైకి వచ్చినా మనకు నచ్చినట్టుగా బతకడం, ఎవరు ఏమన్నా ఎక్కువ సీరియస్గా తీసుకోకుండా, హెల్త్లు పాడు చేసుకోకుండా మన తర్వాత ఏది చేసుకుంటూ పోవడం అనేది నేర్చుకున్నాను. ఏదో తగిలింది ఏదో అయ్యిందని ఆగిపోతే లైఫ్ అక్కడితో ఆగిపోతుంది. తగిలేది తగులుతుంది, అయ్యేది అవుతుంది, నెక్స్ట్ ఏంటి అని చూసుకుంటే వెళ్ళిపోవడమే లైఫ్. నేను ఆయన నుంచి నేర్చుకున్నాను ఒకటే, కష్టపడితే ఎప్పటికైనా కానీ రిజల్ట్ ఉంటుంది, పేషెన్స్ ఉండాలి. ఈ 2 నేర్చుకున్నాను. శైలు గారు శైలి. ఓకే. సో శైలి గారు, బిఫోర్ మీరు ఏమన్నా చేశారా మూవీస్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ లైక్ ఇట్లా? Sorry? Before any? Yeah, I have done TV. Okay. In Mumbai. So yeah, I've done a Mythos show called Radha Krishna. It's very famous. I was the next generation of Krishna. Then I have done Pandya Store on Star Plus. Yeah. Okay. So what's your lens from Amardeep Garu and in this movie? What's your learning? learning from Amar? Yes. Learning, not learned. Learning. Learning. Yes. Yeah, learned. He's very nice, very kind person. Actually, he's very helpful. And I really love that. Me coming from, really different background, or I could say the language is so new to me. So being a co-actor, he was very welcoming to me. I never ever felt, even from the day one, he made me feel very comfortable. We actually vibed on the day one only when we met in the office. Like first, I thought maybe, how will I interact but we started chit-chatting right there and we knew what to do. So he was just telling me, Saili, we'll do all these promotion things, we'll make such reels, we have to do this, you work on this. So very nice, sweet person that way. Okay. Yeah. So అమర్ గారు, కెమిస్ట్రీ ఎలా ఉంది శైలి గారితో మీ కెమిస్ట్రీ మూవీలో? కెమిస్ట్రీ అంత సీన్స్ ఇందులో లేవండి నాకు ఈవిడికి. ఓన్లీ సాంగ్లో కూడా ఎక్కువ కెమిస్ట్రీ గోవింద్ మాస్టర్ దగ్గర నుండి పెట్టించలేదు, చాలా తక్కువ పెట్టాడు కెమిస్ట్రీ కూడా ఆయన. అంటే మీరు ఫీల్ అవుతున్నారా కెమిస్ట్రీ ఎక్కువ పెట్టలేదు? అంటే దీని తర్వాత వచ్చే మూవీలో బాగానే ఉంటుందండి కెమిస్ట్రీ. సుప్రీత గారి సినిమాలో మంచి కెమిస్ట్రీని పెట్టించాడు ఆయన, అందులో కూడా ఆయన కొరియోగ్రాఫర్. ఓకే. సో మీరు మొత్తం అమర్దీప్ గారివి తీసేసుకున్నారా ముందే ప్యాకేజ్ అన్ని మూవీస్? బాండింగ్ అంతే. సో ఫస్ట్ మూవీ ఆయన చేస్తున్నాడు, సో హీ గేవ్ మీ ఛాన్స్ యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ నన్ను తీసుకెళ్ళి ఆఫీస్లో కూర్చోబెట్టింది ఆయన. అండ్ అక్కడ కూడా అంటే నాయుడు గారు డైరెక్టర్ ఉన్నారు. సో కొంచెం అంటే అందరికీ ఉంటుంది కదా, కొత్త వ్యక్తి కదా, ఎలా చేస్తాడో అని. సో ఆ కాన్ఫిడెన్స్ లేదు బేసిక్లీ వాళ్ళకు. సో ఫస్ట్ సాంగ్ చేసాం మేము, కొన్ని హుక్ స్టెప్స్ చేసి పంపించాను, అక్కడ వరకు కూడా కాన్ఫిడెన్స్ లేదు. ఫస్ట్ సాంగ్ వెళ్ళి ఎక్కడే ఫస్ట్ సాంగ్, ఆ ఫస్ట్ షార్ట్స్ ఫస్ట్ డేలో తీసాను. ఆ షార్ట్స్ చూసి చాలా అంటే అందరూ
ప్రొడ్యూసర్ కూడా నాయుడు గారు అందరు డైరెక్షన్ టీం మొత్తం చాలా హ్యాపీ అయింది. సో ఆ ఒక్క ఫస్ట్ సాంగ్ నాకు ఇచ్చారు యాక్చువల్లీ. సో ఆ అవుట్పుట్ చూసి మళ్ళీ సెకండ్ సాంగ్ ఈ సాంగ్ కూడా మీరే చేయాలని. సో అది బేసిక్లీ రికమెండేషన్ ఉంటుంది, కానీ వర్క్ చూపిస్తే కదా మనం. సో బేసిక్లీ రికమెండేషన్ చేశారు సార్, కానీ వర్క్ చూసి వాళ్ళు ఓకే ఆపర్చునిటీస్ ఇచ్చారు అలా. సో ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ ఓకే, సో చాలా మంది సీరియల్స్ నుంచి వెళ్ళి యాక్టింగ్ ఫీల్డ్ నుంచి ఇంకా అంటే పెద్ద స్క్రీన్స్కి వెళ్ళిన చాలా మంది హీరోస్ ఉన్నారు. సో వాళ్ళు అంత పెద్ద సక్సెస్ అవ్వలేకపోయారు. దాని తర్వాత నుంచి ఇంకొక మాట కూడా వచ్చింది, సీరియల్స్ నుంచి పెద్ద సినిమాలకు వెళ్తే మాత్రం వాళ్ళకి అంత ఛాన్స్ ఉండదు, అంత స్కోప్ ఉండదు అని అంటారు. మరి దానికి మీరు ఏం చెప్తారు? మేబీ ఆర్ మే నాట్ బి. అంటే టైం అండి దేనికైనా. ఇప్పుడు ఎంత కష్టపడినా అది సీరియల్ అయినా సినిమా అయినా ఎక్కడో ఒక చోట ఆవగించేంత లక్ ఉన్నది. మనం పక్క రాష్ట్రాల్లో ఉండే హీరోల్ని మనం హ్యాపీగా మనం కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం, మరే శివకార్తికేయన్ గారు ఎక్కడి నుంచి మొదలెట్టారా, అక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళారా. మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మరి మనం కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలనే మనకు ఆశ ఉంటుంది కదా. అక్కడే ఎందుకు మనం ఆగిపోతాం? ఎవరికైనా కోరిక ఉంటుంది రీచ్ అవ్వడానికి, కానీ రీచ్ అయ్యే దారిని ఎంచుకోవడంలో టైం పడుతుంది, పేషెన్స్ ఉండాలి. ఆబ్వియస్లీ పేషెన్స్ ఉండాలి, అన్నిటినీ వదులుకోవాలి, కొన్నిటికి దిగాలి. మన డైలీ కంఫర్ట్ జోన్ నుంచి కిందికి వచ్చిన తర్వాతనే మనం మొదలెట్టాలి. స్క్రాప్ నుంచే చేయాలి వర్క్. మళ్ళీ ఎక్కడ చేస్తున్నాం మనకి కంటిన్యూషన్గా మనీ అండ్ ఫ్లో అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఒకసారి కట్ అయ్యి ఇటు సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు మనం సక్సెస్ అయ్యేంత వరకు మన హర్డిల్స్ ఉంటాయి, మన కష్టాలు ఉంటాయి. అన్నిటికీ తల వంచాలి, కష్టపడాలి. ఆబ్వియస్లీ అది నేను అంత అంటే ఉంది, బట్ చూపించే విధానంలో కూడా ఉంటుందని నమ్మకం నాకుంది. అంటే నేను ఎంతవరకు చూపించుకోగలను, ఒక ఆడియన్కి నేను కొత్తగా ఏం చూపించుకోగలను, నేను కొత్త కథ ఏం చూపించుకోగలను అనే దాని మీద నేను డిపెండ్ అయ్యి ముందుకు వచ్చాను. సక్సెస్ రాలేదు కాబట్టి ఇంకొకరికి రావద్దు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. ఫెయిల్యూర్ సక్సెస్ అనేది మన చేతిలో ఉండవు, ఓకే, కానీ వాళ్ళు అవ్వలేదు కాబట్టి మనం అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు కేజీఎఫ్ హీరో గారు కానీ లేకపోతే వీళ్ళందరూ సీరియల్స్ నుంచి వచ్చిన వాళ్ళే. రాజమౌళి గారు సీరియల్స్, సో డైరెక్టర్ ఆఫ్ ఆకాష్ రాజ్ గారు ఉన్నారు, తర్వాత చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళు చూడండి. సక్సెస్ వన్ డే వన్ ఛాన్స్ వన్ సక్సెస్ విల్ చేంజ్ ద లైఫ్. సో మీరు చాలా మూవీస్ లో కూడా సైడ్ క్యారెక్టర్స్ లో చేయడం కానీ అంతా ఉంది కదా. సో అదే ఈ మూవీకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? మీన్స్ ఎక్కువ రీచ్ అవ్వడానికి కానీ అవేమన్నా క్యారెక్టర్స్ కానీ? ఎక్కడ దాంట్లో సినిమాలోనే సీన్లు లేపేస్తే నేనేం చేస్తాను? ఎనక లాస్ట్లో నా పేరు మాత్రమే ఉంది, సీన్లే కనపడలేదు మొత్తం అన్ని. ఈ దాంట్లో నాకు ఇంపాక్ట్ ఏముంది? నాకు తెలిసిన డైరెక్టర్స్ పరిచయం అయ్యారు, తమ్ముడు అని మాట్లాడతారు హ్యాపీగా, అంతే తప్ప సీన్లు మాత్రం లేవు. అలాంటి ఇంక నా ఇంపాక్ట్ ఏముంది అందులో? బట్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది బాగా నేర్చుకున్నాను, వర్క్ నేర్చుకున్నాను. ఎవరు ఎలా చేస్తున్నారు, మనం ఏం చేయొచ్చు అనేది వర్క్ నేర్చుకున్నాను అంతే. ఓకే, సో మీకు అలా ఏమైనా జరిగిందా సీన్స్ లో తీసేయడం కానీ? అలా సీన్స్ లో తీసేయడం అంటే కొన్ని జరిగినాయి, కొన్ని మూవీస్ కి అయింది. బట్ అది అంటే డ్యూరేషన్, ఇంకా అది మనం దాన్ని బ్లేమ్ చేయలేం కదా, డైరెక్టర్ చాయిస్ అది, దాన్ని మనం ఇంక ఇదని అనుకోలేం. కాబట్టి లక్ ఏంటంటే అంటే మేము సినిమాలు అంత ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఏదైనా రీచ్ ఈ ఎక్కడో ఏదో ప్లాట్ఫామ్లో ప్రూవ్ చేసుకునే అదృష్టం ఇప్పుడు ఉంది. ఒకప్పుడు అంటే లేదు, కానీ ఇప్పుడు సీరియల్స్ అనో లేకపోతే మేము సోషల్ మీడియాలో చేసే వెబ్ సిరీస్ల ద్వారానో ఏదోలో జనాలకు దగ్గరగా ఉన్నాం. సో సినిమాలో కనిపించినప్పుడు ఈడు పలనావాడురా, ఈడు మావాడరా, ఇందాక ఈయన గురించి చెప్తున్నారు సీరియల్స్లో మా ఇంటి అబ్బాయి అని. అలాంటి ఆయనకి సక్సెస్ పడితే ఎలా ఉంటుంది? ఆ రీచ్ మనం ఊహించగలమా? అంటే తెలిసిన వాడికి ఒక సక్సెస్ పడింది అనుకో, వాళ్ళు ఇంకా ఓన్ చేసేసుకుంటారు. అది మాత్రం ఉంది. అంటే వెళ్ళిపోయిన కట్ అయిపోయిన సీన్ల గురించి ఎందుకు, ఇక వచ్చే దాంట్లో ఏంటని చూసుకుంటాం బెటర్. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు సుమతి శతకం అనే సినిమాతో యూత్ కానీ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ ఎలా కనెక్ట్ అవుతుంది? అండ్ యూత్ సినిమా నుంచి ఏం తీసుకెళ్ళొచ్చు అంటారు? కృష్ణ అనే క్యారెక్టర్ మాత్రం యూత్కి బాగా కనెక్ట్ అయ్యింది. సో ప్రాపర్గా ఆ క్యారెక్టర్ని ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం. అండ్ ఇది ఎంటైర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఓకే, మీరు తీసుకుంటాను కాదు కానీ సరదా ఒక మంచి సినిమా చూసాము. సంక్రాంతికి చిరంజీవి గారి మన శివశంకర వరప్రసాద్ చూశారు కదా, నవ్వుకున్నారు కదా, ఈ మెసేజ్ అక్కడతో అయిందా? దానికి ఎక్స్టెన్షన్ నవ్వుకోవడానికి ఫిబ్రవరి 6న మా సినిమా. ఓకే, ఫిబ్రవరి 6న అందరూ నవ్వుద్దామని ఫిక్స్. ప్రశాంతంగా మీ ఫ్యామిలీతో వచ్చి కూర్చుని ఎంటర్టైన్ అయ్యి హ్యాపీగా
రిలాక్స్గా వెళ్ళే ఒక సినిమా తప్ప ఇందులో మెసేజ్లు ఏం లేవు, సోషల్ మెసేజ్లు ఉద్ధరించే సినిమాలు ఏం కాదు, కానీ మంచి సినిమా ఓకే. మీరు అందరూ ఎంజాయ్ చేసి ఊరెళ్ళి వచ్చి మిస్ అవుతాం కదా, అలాగా ఇంకోసారి థియేటర్కి వెళ్ళి మిస్ అవ్వకోకుండా మీ ఊరిని, మీ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్లని అన్నిటిని చూస్తూ, అరే మా మామ ఇలా మాట్లాడేవాడు, అరే ఇది ఇలా ఉండేవాడు, ఇలా చెప్పుకుంటూ మీరు సరదాగా ఉండే ఒక సినిమా అంతే. ఓకే, ఊరు వాళ్ళకి మళ్ళీ మీ కామెడీ తోటి మళ్ళీ వాళ్ళ ఇంటిని చూపిస్తారు. చూపిస్తాం అంతే. అవునండి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ టీమ్. అండ్ February 6th మేము అందరం రెడీగా ఉన్నాము. అండ్ మీకు మళ్ళీ మంచి సక్సెస్ రావాలి. దీంతో పాటు ఇంకా అప్కమింగ్ మూవీస్ అందరికీ కూడా, మెయిన్లీ ఎస్పెషల్లీ మీకు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ.